హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీతను చూస్తున్నాము. ఉద్ధవ గీతలో ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు. ఏమిటి ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న అంటే, ఆధ్యాత్మికంగా సాధన చేస్తూ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళే విధంగా ఉండాలి అని అంటే చాలా కష్టతరమైనటువంటి విషయం. భౌతిక భోగాలన్నింటినీ వదిలేసి పూర్తి వైరాగ్యంతో కృష్ణ ప్రేమను గనక మనం పొందగలిగితే అంత్య సమయంలో మనం శ్రీకృష్ణ భగవాను చాలా ఈజీగా స్మరించుకొని భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చు. కానీ అది అంత సులువైనటువంటి పని కాదు. చాలా కష్టతరమైనటువంటి పని. బహుశా విశుద్ధ భక్తులకైతే సులువైనటువంటి పనేమో, కానీ నాకు మాత్రం చాలా కష్టతరమైనటువంటి పని. ఎందుకంటే నేను భౌతిక శరీరాన్ని ధరించి ఈ భౌతిక విశ్వంలో నీతో నెలకొల్పబడినటువంటి మాయ ప్రభావంలో ఉన్నటువంటి వాడను కాబట్టి నాకు ఇది సులువు కాదు అని ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుడితో అన్నారు. దానికి సొల్యూషన్ ఇవ్వమని కూడా అడిగారు. ఏ విధంగా ఒక బద్ధజీవుడు సులువుగా భక్తిలో పురోగమించి చాలా సులువుగా భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటిది ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న. దానికి శ్రీకృష్ణ భగవానుడు చాలా గొప్పగా వివరణగా సమాధానం చెప్పారు మనకి ఉద్ధవ గీతలో. మనిషి జన్మ యొక్క రహస్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేశారు. ఇంద్రియ సుఖాలతో కాదు, ఆ ఇంద్రియాలని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం ద్వారా భగవంతుడి యొక్క ధామానికి చాలా సులువుగా వెళ్ళవచ్చు అనేటువంటిది శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం. ఆధ్యాత్మికమైనటువంటి మనము భౌతిక శరీరంలో ఉండి భౌతికం అని అనుకోకూడదు. అలా ఉంటే దేహాత్మ భావంలో ఉన్నట్లు నిన్ను నువ్వు గుర్తించగలగాలి. నువ్వు భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొంది ఆధ్యాత్మిక స్థాయిలో గనక నిలిచినట్లయితే, అంటే ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి కర్మలను మాత్రమే చేసినట్లయితే చాలా సులువుగా నువ్వు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళవచ్చు. అది ఎలా సాధ్యం? ఒక సీనియర్ వైష్ణవుల యొక్క సహాయంతో భక్తుల సాంగత్యంలో ఉండి ఒక ఆధ్యాత్మిక గురువుని పొంది సాధన గనక చేసినట్లయితే చాలా సులువుగా భౌతిక మాయను జయించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని మనకి ఇంకా బాగా అర్థం కావడం కోసం భగవంతుడు ఒక కథని చెప్తున్నారు. ఈ కథ నిజంగా జరిగినటువంటి కథ. అది యధురాజు ఒక సాధువుని కలిసినప్పుడు, ఒక అవధూతని కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని మనకి తెలియజేస్తున్నారు. మనందరికీ తెలుసు అవధూత ఎలా ఉంటారు అని. అవధూత ఒక పిశాచిలాగా తిరుగుతూ ఉంటారు. అలా అని వాళ్ళకి ఎలాంటి జ్ఞానము లేదు అని కాదు. ఉత్తమమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సంపూర్ణ వైరాగ్యంతో భార్య, పిల్లలు, కుటుంబం, మిత్రులు, బంధాలు, బంధుత్వాలు అన్ని వదిలేసి కేవలం ఆధ్యాత్మిక సాధన చేస్తూ ప్రపంచం మొత్తం కూడా పర్యటిస్తూ విశ్వం మొత్తం కూడా పర్యటిస్తూ అందరికీ కూడా భగవంతుడి గురించి ప్రచారం చేసేటువంటి అవధూతని ఒకసారి యదురాజు కలిశారు. అలాంటి వ్యక్తిని కనుక మనం కలిసినట్టయితే మనం పట్టించుకుని కూడా పట్టించుకోవాలి. ఒంటి మీద సరిగా బట్టలు లేకుండా, జుట్లు ముళ్ళుబడి, ఎక్కడ పడితే అక్కడ కూర్చొని, ఎక్కడ పడితే అక్కడ పడుకొని, ఎలా పడితే అలా తింటూ ఉండేటువంటి వ్యక్తి కనుక మనకు తారసపడితే మనం ఒక్క క్షణమైనా అలాంటి వ్యక్తులతో గడపడానికి ప్రయత్నం చేస్తామా? ఒక్క క్షణం కూడా మనం అలాంటి వ్యక్తుల వైపు కూడా చూడం. చాలా దూరంగా వెళ్ళిపోతాం. కానీ యదురాజు చాలా శుద్ధ భక్తుడు కాబట్టి, అలాంటి అవధూత యొక్క స్థితి తనకు తెలుసు కాబట్టి యదురాజు అలాంటి అవధూతతో మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన అడగబోయేటువంటి ప్రశ్న సమాధానం ఆయనకి తెలియకనా? కాదు. మనందరినీ ఉద్ధరించడం కోసం,
ఆయన కొన్ని ప్రశ్నలు అడగబోతాడు. పైగా అలాంటి విశుద్ధ భక్తుడి సాంగత్యంలోకి ఒక్క క్షణమైనా వస్తే ఎవరైనా ఇంకొక భక్తుడు వదిలేసుకునే అవకాశం ఉంటుందా? వదులుకోలేరు ఎవరు కూడా. అంతకు మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు అని అనుకుంటాడు ఇంకొక వైష్ణవుడు. యదురాజు కూడా వైష్ణవుడు కాబట్టి అవధూత కలిసినటువంటి ఒక్క క్షణాన్ని కూడా వదిలిపెట్టలేదు. అందుకనే అవధూతతో మాట్లాడుతున్నారు. యదురాజు మాట్లాడుతూ అవధూతను ఉద్దేశించి అంటున్నారు. ఏమని అంటే, నిన్ను చూస్తే ఎలాంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నట్లు కనిపించటం లేదు. అయినా సరే నీకు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతి విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు దగ్గర ఉంది. అంటే అందరూ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి ధార్మిక కర్మలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి మంచి వాళ్ళు, పురోగమిస్తున్నటువంటి వాళ్ళు, పుణ్యాత్ములు, సంఘంలో కీర్తింపబడేటువంటి వాళ్ళు అని మనం అందరం అనుకుంటాం. కానీ ఈ వ్యక్తి ఏమీ చేయట్లే అలాంటి పనులు. పైగా ఈయన భార్య, పిల్లలు, కుటుంబం అన్ని వదిలేశాడు. అన్ని వదిలేసి రోడ్ల మీద విశ్వం మొత్తం కూడా పర్యటిస్తున్నాడు. ధర్మార్థ కామాల కోసం మాత్రమే మనం పరిశ్రమిస్తాం. లేదు అంటే ఆత్మజ్ఞానం కోసం మనం పరిశ్రమిస్తాం. ఏ పని లేకుండా ఇంట్లో నుంచి ఒక్క కాలు కూడా బయట పెట్టం, ఒక్క అడుగు కూడా బయట పెట్టం మనం. ఒకవేళ బయట కాలు పెట్టాము అని అంటే మనకి ఏదో భౌతిక అవసరం ఉంటేనో, లేదు అని అంటే భౌతికమైనటువంటి లాభం కలిగిద్ది అని అనుకుంటేనో, ఎవరింటికన్నా వెళ్ళాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా కానీ మనకొచ్చే లాభం ఏమిటి అని ఆలోచించి పనులు చేసేటువంటి మనలాంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో ఒక వ్యక్తి ఏ పని లేకుండా, ఏ ధార్మిక కర్మలు చేయకుండా, పోనీ ఆయన బయటికి వచ్చి తిరుగుతున్నారు అంటే ఆయన భార్యా పిల్లలను పోషించుకోవడం కోసం తిరుగుతున్నారు, శ్రమిస్తున్నారు అని అనుకోవచ్చు. అందుకు కూడా జరగట్లేదు. పోనీ ఆత్మజ్ఞానం కోసం వెళ్తున్నారు అని అంటే అది కూడా చేయట్లేదు. ఆత్మజ్ఞానం కోసం తిరిగేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు సమాజంలో. కానీ అందుకు కూడా కావట్లేదు. లేదు అని అంటే ధర్మార్థ కామాల కోసం, లేదంటే ఆయువును పెంచుకోవడం కోసం, యశస్సును పెంచుకోవడం కోసం, భౌతిక ఐశ్వర్యాన్ని అనుభవించడం కోసం ఒక వ్యక్తి పరిశ్రమిస్తూ ఉన్నటువంటి సమయంలో, పరిశ్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు అందుకు భిన్నంగా, నువ్వు అందుకోసం కాకుండా నువ్వు మాత్రం తిరుగుతూ ఉన్నావు. విశ్వం మొత్తం తిరుగుతూ ఉన్నావు. పోనీ నువ్వు చేతగాని వాడివా? అందుకని నువ్వు ఇలా తిరుగుతున్నావా? అసమర్థుడైనటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు అని అనుకోవటానికి కూడా లేదు. భౌతికంగా సక్సెస్ సాధించలేని వ్యక్తులు మాత్రమే ఆధ్యాత్మికంగా పురోగమిస్తారా? లేదు. మనం చాలా మందిని చూసాం. గొప్ప గొప్ప చదువులు చదివి, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉండి, గొప్ప గొప్ప పరి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా భక్తిలో పురోగమించడం కోసం వాళ్ళు చాలా శ్రమిస్తూ ఉంటారు. అలానే నువ్వేమైనా అసమర్థుడువా? అసమర్థుడు కావడం వల్ల నువ్వు ఒకవేళ భార్యా పిల్లలను వదిలేసి కుటుంబాన్ని పోషించలేక భార్యా పిల్లలను వదిలేసి నువ్వేమైనా రోడ్ల పడి తిరుగుతున్నావా అంటే అందుకు కూడా కాదు, అది కూడా కాదు. నువ్వు చాలా సమర్థుడివి, నువ్వు చాలా పండితుడివి, నువ్వు చాలా దక్షత కలిగినటువంటి వాడి. పైగా నువ్వు అందగాడివి కూడా, నువ్వు అమృత భాషివి కూడా, చాలా గొప్పగా మాట్లాడగలవు కూడా. అయినా సరే నువ్వు జడోన్మత్తుడుగా ఒక పిశాచిలాగా ఎందుకు నువ్వు ఇలా సంచరిస్తున్నావు? పోనీ ఇలా సంచరించడం వల్ల ఎవరికైనా సరే ఎలాంటి ఆనందము రావట్లేదు అని అనుకోవటానికి కూడా లేదు. ఈ వ్యక్తి అలా సంచరిస్తూ కూడా తనలో తాను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నాడు. అది ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? ఉం? ఏ విధంగా అయితే ఒక ఏనుగు మహాధావాగ్ని లాంటి తన కామం నుంచి జయింపబడడం కోసం గంగా నది జలంలోకి వెళ్ళి ఆ చల్లని నీడల్లో నిలబడడం వల్ల తన దావాగ్ని లాంటి కామాన్ని గనక ఎలా అయితే నివారించుకోగలదో, అలాంటి దావాగ్ని లాంటి ఈ భౌతిక జగత్తులో నువ్వు ఉండి కూడా నువ్వు వాటితోటి ప్రభావితుడు కావట్లేదు. కామాలతోటి, క్రోధాలతోటి ప్రభావితుడు కావట్లేదు నువ్వు. అంటే గంగాజలంలో ఉన్నటువంటి ఏనుగు ఏ విధంగా అయితే కామానికి బలి కాకుండా ఉంటుందో, అలానే నువ్వు ఈ భౌతిక జగత్తులో కామానికి బలి కాకుండా, క్రోధానికి బలి కాకుండా, మోహానికి బలి కాకుండా, ఎలాంటి హర్షడ్ వర్గాలకి బలి కాకుండా నువ్వు ఏ విధంగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు, నువ్వు ఎలా ముక్తుడివై ఉన్నావు వీటన్నిటి నుంచి. పైగా నీవు భౌతిక భోగరహితుడివై నీ చుట్టూ అనుయాయులు కానీ,
నీ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ లేకుండా ఒంటరిగా చరిస్తూనే నువ్వు ఆత్మయందే ఆనందాన్ని పొందుతున్నావు. నువ్వు ఆత్మయందే ఆనందాన్ని పొందుతున్నావు. ఇది ఎలా సాధ్యం? నిన్నేదో ఎగతాళి చేయటం కోసం నేను నిన్ను ఇది అడగడం లేదు. చాలా శ్రద్ధగా నీ నుంచి నువ్వు పొందుతున్నటువంటి ఆనందానికి కారణం, నీవు ఉన్నటువంటి పరిస్థితులు నీకు ఎలా సహకరిస్తున్నాయి, ఏ విధంగా నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. శ్రద్ధగా అడిగాడు, వినయంగా అడిగాడు. ఎంతో వినయం అంటే ఆ వ్యక్తి ఈ యొక్క అవధూత ముందు రెండు చేతులు జోడించి తల వంచి నమస్కరిస్తూ అడిగారు. ఇది వినయంతో ఎదురాజు అడిగినటువంటి ప్రశ్న. దానికి ఇప్పుడు అవధూత సమాధానం చెప్పబోతున్నారు. జనరల్గా ఇలాంటి అవధూతలు ఎవరు పడితే వాళ్ళతోటి మాట్లాడరు. ఎవరితో చెప్పడం వల్ల ఆ వ్యక్తి మారుతారు, ఎవరితో చెప్పడం వల్ల అది సమాజంలో అందరికీ తెలుస్తుంది, ఎవరితో చెప్పటం వల్ల ధరింపబడతారు అనేటువంటి విషయాన్ని బట్టి ఈ అవధూతలు మాట్లాడతారు. మనం ఇంతకు ముందే చూసాం. వాళ్ళు జడులులా ఉన్నప్పటికీ వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. వాళ్ళతోటి ఎవరైనా మాట్లాడించాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు మాట్లాడరు. ఎందుకు అంటే మాట్లాడించాలి అనుకునేటువంటి వ్యక్తులు పూర్తిగా భౌతికమైనటువంటి వ్యక్తులైనట్లయితే వాళ్ళతో మాట్లాడరు. ఎవరైతే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ప్రశ్నిస్తారో, ఎవరైతే వాళ్ళ ప్రశ్న యొక్క సమాధానం సమస్త జగత్తుని ఉద్ధరిస్తుందో అలాంటి వాళ్ళతోటి ఇలాంటి అవధూతలు మాట్లాడతారు. లేకపోతే అందరితోటి మాట్లాడరు వీళ్ళు. అందుకని ఎదురాజు అడిగినటువంటి ప్రశ్నకి చాలా సంతోషంగా, ఆనందంగా సమాధానాన్ని చెప్తున్నారు అవధూత. ఈరోజు 32వ శ్లోకం నుంచి అవధూత ఏం మాట్లాడుతున్నారు, ఎదురాజు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఏమిటి అనేటువంటి విషయం ఈరోజు మనం చూద్దాం. మంజులత మాతాజీ. శ్రీ బ్రాహ్మణ ఉవాచ. హరే కృష్ణ. శ్రీ బ్రాహ్మణ ఉవాచ. సంతి మే గురవో రాజన్ బహవో బధ్యుపాశ్రితా సంతి మే గురవో రాజన్ బహవో బుద్ధ్యుపాశ్రితా. యతో బుద్ధిముపాధాయ ముక్తోటామిహ తాం శృణు. యతో బుద్ధిముపాదాయ ముక్తోటామిహ తాన్ శృణు. బ్రాహ్మణుడు పలికెను, రాజా, నా బుద్ధిని ఉపయోగించి నేను పలువురు గురువులను ఆశ్రయించుంటిని. వారి నుండి అవగాహనను పొందిన వాడనే నేనిప్పుడు ముక్త స్థితిలో ధరణిపై సంచరించుచున్నాను. వారిని గురించి చెప్పెదను వినుము. భాష్యము. బ్రాహ్మణుని గురువులు అతనితో నేరుగా మాట్లాడలేదని ఈ శ్లోకమున నదిలి బుద్ధ్యుపాశ్రితాః అను పదము సూచించును. దానికి బదులు అతడు తన బుద్ధిచే వారి నుండి సమస్తమును నేర్చెను. కృష్ణుడు ఎడ వైరము కలిగిన జీవులందరూ వ్యర్థమైన భౌతిక విషయములను పొగడుచు తాము మిథ్యగా ఆరాధించడి భౌతిక వస్తువులపై ఆధిపత్యము చెలాయించుటలోనే తమ జీవితములను గడిపివేయుదురు. ఈ విధముగా బద్ధజీవులు లౌకిక ధర్మార్థ కామముల ద్వారా తమ ఆయువును, యశస్సును, అందమును పెంచుకొనుటకు యత్నింతురు. అవధూత ఆ విధముగా వ్యవహరించకపోవటను యదురాజు గమనించెను. అందువలన అతని అసలైన స్థితి నెరుగటకు రాజు కుతూహలపడెను. రాజు ప్రశ్నకు బదులు సాధువకు బ్రాహ్మణుడు పలుకుచు, భౌతిక జగత్తు యొక్క 24 తత్వములను నేను నా ఇంద్రియార్థములుగా భావింపను. కనుక నేను వాటిని స్వీకరించుట గాని వర్ణించుట గాని చేయను. కాగా నేను భౌతిక తత్వములను నా గురువులుగా స్వీకరించెదను. అందువలన నేను భౌతిక జగత్తులో చరించుచున్నప్పటికీ నేనెన్నడూను గురుసేవారహితుడును కాను. స్థిరమైన బుద్ధిని ఆశ్రయించి నేను దివ్యస్థితిలో ఉన్నవాడనై ధరణి ఎంతయు సంచరించెదను. బుద్ధిని ఉపయోగించి నేను వ్యర్థమైన కోరికలను దాటెదను. భగవంతుని ప్రేమయుత సేవయే నా చరమగమ్యము. ఇప్పుడు నేను నా 24 గురువులను గురించి వివరించెదను అని అనెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పూర్ణమైనటువంటి చైతన్యాన్ని కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి విషయం ఒక మాట మాట్లాడగానే మనకు అర్థమైపోతుంది కదండి. ఏ వ్యక్తి అయినా సరే ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడారు అని అంటే ఆయన చైతన్యం ఏమిటి అనేటువంటి విషయం మనం అందరం అర్థం చేసుకోవచ్చు. సామాన్యంగా మనం ఎవరైనా సరే ఇంకొక గొప్ప వ్యక్తిని వెళ్ళి, ఆహా నువ్వు ఎంత గొప్పవాడివి, నీ గొప్పతనానికి కారణం ఏంటో చెప్పు అని మనం అనగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఉం? ఆ వ్యక్తి అన్ని విషయాలు చెప్పి, నాకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువు కారణంగా నేను ఇలా ఉన్నాను అని చెప్పలేదనుకోండి, ఆ వ్యక్తికి ఉత్తమ చైతన్యం లేనట్లు. ఓకే. లేదు, మాట మాట్లాడడానికి ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి మాటే గురువులని గనక కీర్తిస్తూ మాట్లాడినట్లయితే
ఆ వ్యక్తి ఉత్తమమైనటువంటి చైతన్యాన్ని కలిగినటువంటి వ్యక్తి. అవధూత మొట్టమొదటి మాట ఏం మాట్లాడుతున్నారు? నేను నా బుద్ధిని ఉపయోగించి పలువురిని నేను గురువులుగా ఆశ్రయించాను. ఒక వ్యక్తికి ఒకటే గురువు ఉండాలి అని ఎక్కడైనా ఉందా? అలా ఏం లేదు. ఒక వ్యక్తికి ఎంతమందైనా గురువులు ఉండొచ్చు. వాళ్ళని పద ప్రదక్షక గురువులు, లేదు అని అంటే శిక్షా గురువులు అని అంటారు. మార్గదర్శనం చేసేటువంటి వాళ్ళు. కానీ దీక్షనిచ్చడానికి ఒక్కళ్ళే గురువు ఉంటారు. దీక్షా గురువులు పలువురు ఉండరు. దీక్షా గురువులు పలువురు ఉండరు. దీక్షా గురువు ఒక్కళ్ళే ఉంటారు. కొన్ని ఈ జన్మకు మాత్రమే దీక్షా గురువు ఒక్కడే ఉంటారా? లేదు. పలు జన్మలకి, జన్మ జన్మలకి మనకి గురువు ఒక్కళ్ళే. ఎన్ని జన్మలైనా సరే మన గురువు మారరు. అలాంటి గురువు గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఆయనకి దీక్షా గురువులు ఉన్నప్పటికీ ఈయనకి పలువురు శిక్షా గురువులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి ఆశ్రయించి వాళ్ళ యొక్క సంరక్షణలో, వాళ్ళ యొక్క ఆశ్రయంలో ఉండాలి అని అంటే ముందు మనకి తెలివి ఉండాలి కదండి. ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరిని ఆశ్రయించి మనం జ్ఞానం పొందవచ్చు, ఎవరి దగ్గర మనం శిక్షణ తీసుకోవాలి అనేటువంటి జ్ఞానం మనకు ఉంటే తప్ప మనం చేయలేం. లేదు అని అంటే భాగవతం జరుగుతుంది అని అన్నా కానీ ఎంతమంది మన దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు? కూర్చోరు. ఎవరైనా చెప్తున్నారు అని అంటే అందరూ కూర్చుంటారా? కూర్చోరు. ఎవరు తెలివి గల వాళ్ళు, ఎవరు బుద్ధిని ఉపయోగిస్తారో వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోగలుగుతారు. పైగా ఈయన దివ్యమైనటువంటి అవగాహన పొందినటువంటి వాడు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పొందారు. ఆ యొక్క గురువుల దగ్గర నుంచి పొందారు. యాక్చువల్గా ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ పలువురు గురువులు అని అంటే 24 భౌతిక తత్వాల గురించి మాట్లాడబోతున్నారు రాబోయే శ్లోకాల్లో. ఓకే. 24 భౌతిక తత్వాలు ఈయనకి గురువులుగా భావిస్తున్నాడు. అది ఇంకా ఉత్తమమైనటువంటి చైతన్యం. ఎందుకు అంటే ఈ భౌతిక జగత్తులో మనం చూసేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇంద్రియార్థంగా భావిస్తాం మనం. ఆ ఇంద్రియార్థాన్ని నుంచి మనం అనుభవించాలి, భోగించాలి అని మనం కోరుకుంటాం. కానీ ఈయన చూస్తున్నటువంటి ఏ వస్తువుని కూడా, ఏ తత్వాన్ని కూడా ఇంద్రియార్థంగా ఆయన భావించట్లేదు. అంటే ఆ వస్తువు ఉన్నది నేను అనుభవించడానికి అనేటువంటి భావనలో ఆయన లేడు. ప్రతి వస్తువు నుంచి కూడా ఆయన శిక్షణ పొందుతున్నాడు. ప్రతి తత్వం నుంచి కూడా ఆయన శిక్షణ పొందుతున్నాడు. అంటే పంచభూతాల నుంచి పొందుతున్నాడు. ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 24 తత్వాల నుంచి కూడా ఆయన శిక్షణ పొందుతున్నాడు. అంటే ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన గురువుగా భావిస్తున్నాడు. అది అత్యుత్తమమైనటువంటి చైతన్యం. అదే మనం చెప్పుకున్నాం. ఎవరైతే భగవంతుడి సంబంధంలో ప్రతి వస్తువుని చూస్తారో ఆ వ్యక్తి మహామాయ ప్రభావాన్ని దాటినటువంటి వ్యక్తి. భగవంతుడి సంబంధంలో ఏ వస్తువుని మనం చూడలేదు అనంటే మనము మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వాళ్ళు. మహామాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి ముక్త జీవుడు కాదు. మహామాయ ప్రభావాన్ని దాటినటువంటి వ్యక్తి ముక్త స్థితిలో ఉన్నటువంటి వాడు. ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు కూడా ముక్త స్థితిలో ఉన్నారు. ఎందుకు అంటే ఆయనకి ఏది చూసినా కానీ భోగించడానికి ఉపయోగపడేటువంటి వస్తువు అనేటువంటి భావనలో ఆయన చూడలేకపోతున్నారు, చూడట్లేదు. దానికి కారణం ఆయన ఆశ్రయించినటువంటి పలువురు గురువుల ద్వారా పొందినటువంటి దివ్యమైనటువంటి అవగాహన ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన అలా ఉంటున్నారు. ఓకే. నెక్స్ట్ 33, 34 నాగలక్ష్మి మాతాజీ. హరే పృథివీ కృష్ణ ప్రభు. వాయురాకాశం ఆపోగ్నిశ్చంద్రమా రవిః పృథివీ వాయురాకాశం మాపో అగ్ని చంద్రమా రవిః కపోతో కపోతో జగర సింధుః పతంగో మధుకృజ్జగః కపోతో జగరః సింధుః పతంగో మధుకృత్ గజః మధు మధుహాహరిణో మీనః పింగళ పురురోర్భకః మధుః హరిణో మీనః పింగళ కురరోర్వకః కుమారీ శరకృత్సర్ప ఊర్ణనాభిः సుపేశకృత్ కుమారీ శరకృత్ సర్ప ఊర్ణనాభిః సుపేశకృత్ ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితా ఏతే మే గురవో రాజన్ చతుర్వింశతిరాశ్రితః
శిక్షావృత్తిభిరేతేషాం అన్వశిక్షమిహాత్మనః. శిక్షావృత్తి విరేతేషామన్వశిక్షామిహాత్మనః. రాజా, నేను 24 గురువులను ఆశ్రయించితిని. వారు పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, అజగరము, సముద్రము, పతంగము, తేనెటీగ, ఏనుగు, తేనెతీవాడు, హరిణము, మత్స్యము, పింగళ వేశ్య, కురర పక్షి, బాలుడు, కన్య, బాణములు తయారు చేయవాడు, సర్పము, సాలెపురుగు, భ్రమర కీటకము, మహారాజా, వీరి కార్యములను అధ్యయనం చేసి నేను ఆత్మజ్ఞానమును నేర్చితిని. భాష్యము. భ్రమరము ఏ కీటకమునైతే చంపునో దాన్ని దానికి తదుపరి జన్మలో అందమైన రూపమును కలుగజేసే కారణం సుపేసకృత్ అని తెలియబడింది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. కానీ 24 తత్వాలను నేను గురువుగా భావించాను. ఆ 24 తత్వాలు ఏంటో చెప్తా విను అని అన్నాడు. ఆయన ఆశ్రయించినటువంటి గురువులు అంటే ఇప్పుడు ఎవరెవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా బాగా అబ్జర్వ్ చేశారు. వాళ్ళందరూ శిక్షణని ఎలా ఇచ్చారు అంటే వాళ్ళు ఈయనతో మాట్లాడితే ఇవ్వలేదు. అవతల వ్యక్తిని అబ్జర్వ్ చేసి కూడా మనం శిక్షని పొందవచ్చు. అలానే ఈయన ఈ 24 విషయాలని 24 వ్యక్తులని ఆయన అబ్జర్వ్ చేసి బాగా అబ్జర్వ్ చేసి వాటి ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకున్నారు ఆయన. చాలా వింతగా ఉంది కదండి, చాలా విచిత్రంగా ఉంది కదా. చివరికి అందులో కొన్ని జంతువులు ఉన్నాయి, క్రిమికీటకాలు కూడా ఉన్నాయి, సరీసృపాలు కూడా ఉన్నాయి. ఉం? చివరికి పంచభూతాలు కూడా ఉన్నాయి అందులో. పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, అజగరము, సముద్రము, పతంగము, తేనెటీగ, ఏనుగు, తేనెతీవాడు, హరిణము, మత్స్యము, పింగళ వేశ్య, కురుర పక్షి, బాలుడు, కన్య, బాణములు తయారు చేయువాడు, సర్పము, సాలెపురుగు, భ్రమర కీటకము, ఇవన్నీ కూడా ఆయన గురువులు 24 మంది. వీళ్ళందరి యొక్క కార్యక్రమాలను నేను అధ్యయనం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాను అని చెప్తున్నారు. ప్రభుజీ, నెక్స్ట్ హరిణము అంటే జింక ప్రభుజీ. జింక. ఓకే, నరసింహారావు ప్రభుజీ. యతో యధను శిక్షామి యథావా హరే కృష్ణ ప్రభు. నాహుషాత్మజ. యతో యదను శిక్షామి యదా వా నాహుతాశ్వజా. తథా పురుష వ్యాఘ్రం ఇబోధా కథయామి తే. తతదా పురుష వ్యాఘ్రాన్ ఇబోధ కథయామి తే. ఓ యయాతి నందునద పురుష వ్యాఘ్రమా, ఈ గురువులలో ప్రతి ఒక్కరి నుండి నేనేమి నేర్చుతును వివరించదును వినుము. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్తున్నా. పురుష వ్యాఘ్రమా అంటే పురుషులలో ఉత్తమమైనటువంటి వాడు. అలానే యయాతి నందనుడా అని అంటున్నారు. యయాతి పుత్రుడు యాదవుడు. ఓకే, యధురాజు. కాబట్టి ఆ యధురాజును ఉద్దేశించి అంటున్నారు, ఈ గురువులలో ప్రతి ఒక్కరి నుండి నేనేం నేర్చుకున్నానో నీకు ఇప్పుడు నేను వివరిస్తాను అని చెప్తున్నారు. వీటన్నిటిని మనం జనరల్ గా చూసేటువంటివే కదండి. ఒక కపోతం మనం చూడమా, ఒక 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 ఏనుగు, ఒక సాలెపురుగు, ఉం? ఒక భ్రమర కీటకం, ఉం? లేకపోతే ఒక కన్య, ఒక బాణాలు తయారు చేసేవాడు, కురుప పింగళ వేశ్య, మత్స్యము, వీటన్నిటిని మనం కూడా చూస్తూ ఉంటాం కదా. మనం ఏమి నేర్చుకోం. మనం దేన్ని చూసినా దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి భావనలో మనం చూడగలిగితే వాళ్ళందరూ కూడా మనకి గురువులు అవుతారు. అలానే ఈయన ప్రతి ఒక్కళ్ళని గురువుగా భావించారు. వాళ్ళందరి యొక్క కార్యక్రమాలని అధ్యయనం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎవరెవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నానో నేను నీకు చెప్తాను విను అని చెప్తున్నారు. నెక్స్ట్ 37వ శ్లోకం మళ్ళీ శ్రీమాత. హరే కృష్ణ ప్రభు. భూతైరాక్రమ్యమాణోపి ధీరో దైవ వశానుగై. భూతైరాక్రమ్యమాణోऽపి ధీరో దైవవశానుగై. తద్విద్వాన్న చలేన్మార్గాద్ అన్వశిక్షం క్షితేర్వృతం. తద్విద్వాన్ న చలేన్మార్గాద్ ధన్వశిక్షం క్షితేర్వతం. ధీరుడగు వ్యక్తి ఇతర జీవులచే పీడితుడైనను ఆ జీవులు దైవ నియంత్రణలో నిస్సహాయముగా వర్తించుచున్నారని ఎరిగి ఆ విధముగా అతడు స్వీయ పదచ్యుతుడు కారాదు. ఈ వ్రతమును నేను ధరణి నుండి నేర్చుతిని. ప్రభుపాదుల వారి భాష్యము. జై. ధరణి ఓర్పుని గుణమునకు చిహ్నము. చమురు బావులు, త్రవ్వకము, అణుబాంబుల పరీక్షలు, వాతావరణ కాలుష్యం వంటి ఎన్నిటినో ద్వారానో అసూయ ప్రవర్తన కలిగిన జీవులచే ధరణి నిరంతరము పీడింపబడుచుండెను. ఒకప్పుడు పచ్చటి అడవులు వ్యాపార ప్రయోజనార్థము లోబులచే నరికివేయబడి వ్యర్థ ప్రదేశములు తయారు చేయబడుచుండెను.
మరొకప్పుడు ధరాతలము యుద్ధములో పోరాడడి సైనికుల రక్తముతో తడిసిపోవుచుండును. ఇన్ని కలతలు కలిగినప్పటికీ ధరణి జీవులందరికీ సకల అవసరములను సమకూర్చుచుండును. ఈ ప్రకారము ధరణిని అధ్యయనము చేయుట ద్వారా మనుజుడు ఓర్పు అనే కళ నేర్వవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హీనుడైనటువంటి వ్యక్తి ఇతర జీవులచే పీడింపబడడాన్ని చూసి ఆ జీవులు నిస్సహాయంగా వర్తించుచున్నారు అని ఎరిగి ఆ విధంగా అతడు స్వీయ పదచ్యుతుడు కారాదు. యాక్చువల్ గా మనం అందరం కూడా ఇతరులతో ప్రభావితులం అవుతాం. ఇతరులు పెడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాల వల్ల మనం చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నాం కదా. అనేక సందర్భాలలో ఇది జరుగుతుంది. ఎప్పుడైతే మనం టెన్షన్ గా గురి అవుతామో, ఎప్పుడైతే మనం వేరే వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి స్ట్రెస్ లో ఉంటామో, అప్పుడు మనం చేయాల్సిన పని కూడా మనం చేయలేం. మనం చాలా కూల్ గా కామ్ గా ఉన్నప్పుడే మనం చేయాల్సిన పని చేయగలుగుతాం. భయపడినప్పుడు, కోప్పడినప్పుడు, లేకపోతే ఇతరులు ఏదో అంటారు అని అనుకున్నప్పుడు, ఎవరు ఏమంటారో, ఎవరు ఏం చేస్తారో అనుకున్నప్పుడు మనం ఏమీ చేయలేం. అంటే మనం ఓర్పుతోటి ఉండాలి. మనకి ఎంతమంది ఎన్ని కష్టాలను గురి చేసినా కానీ మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి. మనము వాళ్ళు మనకి పెడుతున్నటువంటి కష్టాలు, అంటే బాహ్యంగా మనకు వస్తున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మనం చూసి మనం చేయాల్సిన పని చేయకుండా ఉండే విధంగా మనం ప్రవర్తన ఉండకూడదు. ఓర్పుతో అన్ని సహిస్తూ మనం మన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇది నేను భూమి నుంచి నేర్చుకున్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. పృథ్వీ నుంచి నేర్చుకున్నాను. చూడండి, పృథ్వీని ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఉం? అందరూ మనం అందరం నివసించడం కోసం పృథ్వీలో పృథ్వీ మీద బావులు తవ్వుతాము, లేకపోతే బోర్లు వేస్తాము, లేకపోతే చమురు తీయడానికి ఎన్ని ఏర్పాట్లు చేస్తాం, లేకపోతే అణుబాంబుల్ని పరీక్షలు చేస్తుంటాం, లేకపోతే యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో మందిని చంపి ఆ రక్తం మొత్తం కూడా భూమి మీదనే ఉంటుంది. భూమిలో పూడ్చి వేస్తాము మనం, మనుషులు చచ్చిపోతే కూడా. ఆ విధంగా భూమికి ఎంతమంది జీవులు ఉన్నారో అంతమంది జీవులు కూడా ఏదో ఒక రకంగా కలపని కలిగిస్తూ ఉన్నా కానీ భూమి మాత్రం తన పని తాను చేస్తూ ఉంది. భూమి నుంచే కదండి మనకు రావాల్సినటువంటి సహజ వనరులన్నీ వచ్చాయి. మనం పొందుతున్నటువంటి ఆహారం కూడా ఈరోజు మనం భూమి నుంచే తీసుకొని తింటున్నాం. ఒకవేళ భూమిని అన్నింత కష్టపెడుతున్నారు, నేను ఇవ్వను, సహజ వనరులను ఇవ్వను, మీకు ధాన్యం ఇవ్వను అని అన్నది అనుకోండి, మన పరిస్థితి ఏమవుతుంది? కానీ భూమి మాత్రం తన బాధ్యతను తాను క్రమం తప్పకుండా నెరవేరుస్తుంది. భూమి నుంచి ఓర్పు, సహనం అనేటువంటి దాన్ని మనము నేర్చుకోవచ్చు. అదే ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు భూమి నుంచి నేర్చుకున్నారు. నెక్స్ట్ 38వ శ్లోకం ప్రమీల మాతాజీ. శశ్వత్పరార్థ సర్వేహ పరార్థైకాంత సంభవః శశ్వత్పరార్థ సర్వేహ పరార్థైకాంత సంభవః సాధు శిక్షేత భూభృత్తో నగ శిష్య పరాత్మతాం సాధు శిక్షేత భూభృత్తో నగ శిష్య పరాత్మతాం. ఇతరుల సేవకే తన యత్నములన్నింటినీ అంకితం కావించుటను, ఇతరుల శ్రేయసే తన అస్తిత్వమునకు ఏకైక కారణముగా చేసుకొనుటను సాధువు పర్వతము నుండి నేర్వవలెను. అట్లే వృక్ష శిష్యునిగా అతడు ఇతరులకు అంకితమగుటను నేర్వవలెను. భాష్యము. మహాపర్వతములు అపరిమిత పరిమాణంలో మట్టిని మోయిచుండును. ఆ మట్టి వృక్షములు, గడ్డి, పక్షులు, పశువులు మొన్నగు అసంఖ్యాక జీవరాశికి ఆధారమగుచుండును. అపరిమితమైన పరిమాణములో స్వచ్ఛమైన జలమును, జలపాతములు, నదుల రూపములో కూడా పర్వతములు వసగుచుండును. ఆ జలము అందరికీ ప్రాణదాయకము. పర్వతముల ఉపమానము అధ్యయనము చేయుట ద్వారా మనుజుడు సకల జీవులకు ఆనందము నసుగడి కళను నేర్వవలెను. అట్లే అతడు పుణ్యతరువుల నుండి చక్కని పాఠములను నేర్వవచ్చును. పండ్లు, పూలు, చల్లని నీడ, ఔషధీ రసములు వంటి అసంఖ్యాక లాభములను చెట్లు వసగుచుండును. చెట్టును హఠాత్తుగా నరికివేసి దూరముగా లాగివేసినను అది ఎటువంటి ప్రతిఘటన చూపక వంట చెరకు రూపములో తన అన్యుల సేవను కొనసాగించును. ఈ విధముగా మనుజుడు అట్టి మహోద్దాతమగు చెట్లకు శిష్యుడై వాటి నుండి సాధుగుణములు నేర్వవలెను. మనుజుడు తన ధనమును, ఇతర సంపత్తులను ఇతర సంక్షేమమునకై అంకితము
కావించవలనని పరార్థైకాంత సంభవ అను పద సముదాయం సూచించినని శ్రీల మధ్వాచార్యులు అభిప్రాయపడిరి. స్వార్థిత సంపత్తిలో మనుజుడు విశేషముగా గురువును దేవదేవుని సంతృప్తి పరచుటకు యత్నించవలెను. ఆ విధముగా దేవతలు నిజముగా గౌరవనీయులైన పెద్దలు సహజముగానే ప్రసన్నులయ్యెదరు. ఈ శ్లోకమునందు వివరింపబడినట్లు సాధు లక్షణము పెంపొందించుకొనుట ద్వారా మనుజుడు సహనశీలి కాగలడు. ఇది అతనిని అనవసరమైన ఇంద్రియ కల్లోలము నుండి ముక్తిని చేయగలదు. ఇంద్రియములే వ్యర్థముగా భౌతిక సుఖమును అన్వేషించుటలో అతన్ని ప్రపంచమంతటను పరుగుదీయనట్లు కావించును. చెట్టు యొక్క సహన గుణమును శ్రీ చైతన్య మహాప్రభువు కూడా నొక్కి చెప్పియుండిరి. తరోరివ సహిష్ణున కీర్తనీయ సదా హరి. చెట్టు వలె సహనశీలుడైన వాడు నిత్య నూతన సంతృప్తిని పొందుతూ నిరంతరము హరినామమును జపించగలడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ. మనకి పర్వతాలు, ఆ పర్వతాల మీద ఉన్నటువంటి చెట్లు కూడా మనందరికీ కూడా గురువులు అవుతారు. ఎప్పుడైతే మనం చెట్లని గురువులుగా భావించి మనం చెట్లకి శిష్యులుగా అయిపోతామో అప్పుడు చెట్ల ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది మనకి. చెట్లు చూడండి, బ్రతికున్నంత కాలం కూడా చెట్లు మనకి లాభాన్ని ఇస్తాయి. చెట్టు నరికి వేసినా కానీ చెట్టు లాభాన్ని ఇస్తుంది మనకి. అంటే నరికాడు కదా ఈ వ్యక్తి నన్ను అని చెప్పేసి మనకు ఉపయోగపడకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తుందా? ఉండదు. చెట్టు బ్రతికున్నంత కాలం, చచ్చిపోయిన తర్వాత కూడా ఇతరులకు మాత్రమే సహాయపడాలి అనేటువంటి భావనలో అది బ్రతుకుతుంది. అందుకనే చెట్లను చూస్తే మనం ఇది నేర్చుకోవాలి అని ఆయన చెప్తున్నారు. అంటే మనం కూడా ఆ స్థాయిలోకి వచ్చినప్పుడు మాత్రమే హరినామం జపం చేస్తే అపరాధరహితమైనటువంటి జపం అవుతుంది. ఇదే శిక్షాష్టకంలో కూడా చైతన్య మహాప్రభు చెప్పినటువంటిది. తరోరివా తృణాదపి సునీచేన తరోరివా సహిష్ణున కీర్తనీయ సదా హరి. ఎవరైతే చెట్టు అంత సహనాన్ని పాటిస్తూ తనను తాను గడ్డిపూచ కంటే తక్కువగా భావిస్తాడో అలాంటి వ్యక్తి మాత్రమే హరినామాన్ని జపించడానికి అర్హుడైనటువంటి వ్యక్తి. ఆ స్థాయిలో లేనటువంటి వ్యక్తి హరినామం అపరాధపూరితమైనటువంటి హరినామం. ఇది మనకి శిక్షాష్టకం నేర్పుతుంది. మనందరికీ కూడా ఒక విశుద్ధ భక్తుడిగా మారడం కోసం చైతన్య మహాప్రభు శిక్షణ ఇస్తున్నారు 8 శ్లోకాలలో. చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిందల్లా ఏంటి అంటే శిక్షాష్టకం ఒకటే. 8 శ్లోకాలు మొత్తం మన జీవితాన్నే మార్చేస్తాయి. అలాంటి ప్రతి శ్లోకంలోనూ ఎంతో అద్భుతమైనటువంటి అర్థాలు ఉన్నాయి, తాత్పర్యం ఉంది. అది కనుక మనం ప్రతి శ్లోకంలో చెప్పబడిన విధంగా కనుక మన జీవితాన్ని కనుక మనం మార్చుకున్నట్లయితే విశుద్ధ భక్తులం అవుతాం. మన క్యారెక్టర్ మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన నడవడిక మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది, మన చైతన్యం మారిపోతుంది. మనం భగవత్ ప్రేమను పొందడానికి అర్హులం అవుతాం. ఆ స్థాయిలో ఉండి మనం చేసేటువంటి భగవన్నామ సంకీర్తన ఏదైతే ఉంటుందో అది అపరాధరహితంగా ఉంటుంది. ఓకే, కాబట్టి ఒక చెట్టును చూసి కూడా మనిషి కనుక గురువుగా భావించగలిగినట్లయితే అందరూ ప్రసన్నులవుతారు. ఎందుకంటే చెట్టులాగా మనం కూడా మారుతాం కాబట్టి అందరూ ప్రసన్నులవుతారు. యాక్చువల్గా మనము సమాజానికి ఉపయోగపడేలా మన యొక్క జీవనం ఉండాలి. మనకి మనమే ఉపయోగపడడం కాదు. మనం ఏం చేస్తామంటే మనది మనమే ఉంచుకుంటాము, ఇతరులకు కూడా మనం లాగేసుకుంటాం కదండి. మనది మనకే కావాలి, ఇతరులకు కూడా మనకే కావాలి. ఇది మన ప్రవర్తన. కానీ ఒక వృక్షాన్ని చూస్తే మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఏది నాది కాదు, నాకున్నదంతా ఇతరులకే. ఇది ఉల్టా. సో అలాంటి ఒక శిక్షణని మనం చెట్లను చూసి పొందాలి. అందుకని ఈయన ఇతరులకి సహాయపడడం అనేటువంటి దాన్ని వృక్షాలను చూసి నేర్చుకున్నాడు. నెక్స్ట్ 39వ శ్లోకం కేశరత్నం మాతాజీ. ప్రాణవృత్యేవ సంతుష్యేన్ మునిర్నైర్వేంద్రియ ప్రియై. ప్రాణవృత్యేవ సంతుష్టే మునిర్వైర్వేంద్రియప్రియైః. జ్ఞానం యథా న నశ్యేత నావకీర్యేత వాంగ్మనః. జ్ఞానం
జ్ఞానం యదా వశ్యేత నావకీర్యేత వాజ్మనః. ముని కేవలము ప్రాణవృత్తులను కొనసాగించుట ఎందే తృప్తిని పడేయగలడు, కానీ ఇంద్రియ భోగము ద్వారా సంతృప్తిని కోరరాదు. అనగా తన ఉన్నత జ్ఞానము నశించి లాగునను, తన వాక్కు మనస్సు ఆత్మానుభూతి నుండి వైదొలుగునని లాగునను అతడు భౌతిక దేహ రక్షణమును చూసుకునవలెను. భాష్యము. బుద్ధిమంతుడైన వ్యక్తి రూపము రసగంధములందు ఇంద్రియ భోగ ప్రవృత్తుల యందు చిత్తము లగ్నము చేయుడు. ఆహార నిద్రల వంటి కలాపములను అతడు కేవలము ప్రాణమును నిలుపుకొనుట కొరకే వసరించును. ఆహారము, నిద్ర, పరిశుభ్రత వంటి నియమిత కలాపముల ద్వారా మనుషుడు దేహమును చక్కగా పోషించవలెను. లేనిచో మనస్సు దుర్బలమై ఆధ్యాత్మిక జ్ఞానము మసకబారిపోవును. మనిషి అతి తక్కువగా తినినచో లేదా నిస్వార్థము పేరిట కలుషితమ ఆహారము తినినచో నిశ్చయముగా మనోనిగ్రహమును కోల్పోను. ఇంకొక ప్రక్క మనిషి అతి పుష్టికరమైనది అతిగా కొవ్వు పదార్థములను కూడి సది అయిన ఆహారము భుజించినచో అనవసరమైన నిద్ర, వీర్యము వృద్ధి కాగలవు. ఆ విధముగా మనస్సు, వాక్కు రజస్తమో గుణములతో వికలము కాగలవు. దీనినంతటినీ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస అను అని అని సారాంశము రచయినాడు. కనుక మనుజుడు ఆత్మానుభూతిని అనుకూలమయ్యడి లాగున దేహ కలాపములను తెలివితో క్రమపరచవలెను. ఈ పద్ధతి ప్రామాణిక గురువుచే బోధించబడును. మనిషి అతిగా తపోమయుడైనచో లేదా అతిగా ఇంద్రియ భోగములతో నెలకొన్నచో ఆత్మానుభూతి అసాధ్యమగును. ఏ వస్తువు కృష్ణునికి అన్యముగా చూడకపోవడ భక్తుని కర్తవ్యము. ఎలయనా అది మాయయే. మర్యాదస్తుడైన వ్యక్తి ఇంకొక మర్యాదస్తుని ఆస్తిని భోగ్యంపై యత్నింపదుడు. అట్లే మనుజుడు సమస్తమును కృష్ణ సంబంధములనే సూచనచో భౌతిక కేంద్రీయ భోగమునకు తావే ఉండదు. కానీ వస్తువులను కృష్ణుడికి అన్యముగా గాంచినచో భోగవృత్తిని వెంటనే ఉదయించగలదు. మనుజుడు బుద్ధిమంతుడై ప్రేయస్సు అండ్ తాత్కాలిక భోగము, శ్రేయస్సు శాశ్వత లాభము నడుమ భేదము నెరవగలను. కృష్ణ సేవకై శక్తి కలుగులాగున అతడు నీతముగా పరిమిత మొత్తములో ఇంద్రియ కలాపములను చేపట్టవచ్చును. కానీ అతడు అతిగా ఇంద్రియములలో తగులుకునిచో ఆధ్యాత్మిక జీవనమందు గంభీరతను, శ్రద్ధను కోల్పోయి సాధారణ లైఫ్ వలె వర్తించును. ఇచ్చట చెప్పబడినట్లు చరమలక్ష్యము జ్ఞానమే. పరతత్వముకు శ్రీకృష్ణు యొద్ద శ్రమగు చిత్తము. హరే కృష్ణ. ప్రభుజీ దండ ప్రమాణాలు. ముని కేవలం ప్రాణవృత్తులను కొనసాగించడం ఎందే తృప్తిని పడేయవలను కానీ ఇంద్రియ భోగం ద్వారా సంతృప్తిని కోరరాదు. ఓకే, ఏదైనా సరే మనం తిన్నాము అనంటే మనం ఎలా తినాలి? బ్రతకడం కోసం మాత్రమే తినాలి. అంతేగాని మనం తినడం కోసం బ్రతికినట్లు ఉండకూడదు. కొంతమంది రుచికరమైనది దొరికింది అని అంటే వేరే పనులన్నీ ఆపేసి పీకల దాకా తినేస్తారు. ఎందుకంటే నాకు ఇది చాలా ఇష్టమైంది కాబట్టి, మళ్ళీ ఇది పోతే మళ్ళీ దొరుకుద్దో దొరకదో అన్నట్టు. అంటే మితం అనేటువంటిది ఉండదు వాళ్ళ ఇంద్రియ భోగానికి. ఒక పరిమితంగా ఇంద్రియ భోగం చేయాలి. అది ఎలాంటి రుచి ఉన్నా సరే, రుచి ఉన్నా రుచి లేకపోయినా ఒక మితంగా మనం తినగలగాలి. ఇంద్రియ భోగం అనేటువంటి విషయానికి వస్తే అది నోటితో చేసే పని కాదు. మన ఇతర ఇంద్రియాలతోటి మనం ఏ పని చేసినా కానీ ఒక మితంగా చెయ్యాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసః అని శ్రీకృష్ణుడే మనకి స్వయంగా భగవద్గీతలో తెలియజేశారు. అంటే అపరిమితంగా ఇంద్రియాల నుంచి అనుభవించటము అనేటువంటిది మన మనుషుల యొక్క పతనానికి కారణమవుతుంది. మనుషుల పతనానికి కారణమవుతుంది. మనకు మంచి రుచిగా అనిపించవచ్చు, అంత మాత్రాన మనం అపరిమితంగా ఇంద్రియ భోగం చేయకూడదు. మీకు ఎంత ఇష్టం ఉన్నా మీరు ఎంత తింటే మీ శరీరానికి పోషణ అవుతుందో అంతే తినాలి. మనం దాన్ని యుక్తాహారం అని అంటారు. ఓకే, నిజానికి మనం తినాల్సింది మన పొట్ట కెపాసిటీ కంటే సగమే తినాలి. మన పొట్ట కిలో బియ్యం తింటే
పడుతుంది అని అంటే మనం అరకిలోనే తినాలి. అంతే తప్ప పొట్ట నిండా తినేయకూడదు. అప్పుడు మీకు అజీర్తి వస్తుంది. ఎందుకంటే మన పొట్టలో ఆహారంతో పాటు నీళ్లు కూడా ఉండాలి. ఆ నీళ్లతో పాటు వాయువు కూడా ఉండాలి. ఆహారము, నీళ్లు, వాయువు సరైన పాళ్లలో మన పొట్టలో ఉంటే ఆ ఆహారాన్ని జీర్ణించుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకనే మన కెపాసిటీ ఎంత ఉందో అంత తినకూడదు. కెపాసిటీలో సగమే తినాలి మనం. అప్పుడు మిగిలిన సగం ఏం చేస్తారు? మిగిలిన సగంలో సగం నీళ్లు, ఇంకొక పావు గాలి ఉండాలి. అప్పుడు జీర్ణశక్తి బాగా ఉంటుంది మనకి. అలా కనుక మనం తినగలిగితే మనకి ఎలాంటి రోగాలు రావు. షుగరు, బీపీ ఇలాంటి ఏమి రావు. తినాలా అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ తినడం వల్లే మనకి బీపీలు, షుగర్లు వచ్చేది. అందుకనే మితంగా తినాలి. మితంగా తినడం వల్ల భౌతికంగానూ లాభం ఉంటుంది, ఆధ్యాత్మికంగానూ లాభం ఉంటుంది. ఆ? ఇది మునులను చూసి మనం తెలుసుకోవచ్చు. మునులు ఎలా చేస్తారండి? వాళ్ళకి మీరు ఎంత అన్నా పెట్టండి, వాళ్ళు ఎంత అవసరమో అంతే తింటారు. చాలా మంది చూడండి, చాలా మంది భక్తులు కూడా టెంప్ట్ అయిపోరు. ఆహా, ఈ రోజు నాకు రసగుల్లా పెట్టేశారా అని 4-5 తినేసారు. వాళ్ళకి ఏం పెట్టినా సరే నాకు సరిపోతుంది, ఈ రోజు ఎంతో అంతే వాళ్ళు తింటారు. కాబట్టి సంతృప్తిని అంటే మనం ఇంద్రియ భోగం ద్వారా సంతృప్తి పొందాలి అనేటువంటి భావనలో ఉండకూడదు. ఏ విధంగా మనము ప్రాణంతో ఈ శరీరంలో ఉండాలి, ఎంత అవసరం, ఏమి అవసరం అదే చెయ్యాలి. ఉన్నత జ్ఞానం నశించని లాగను. అంటే మనం ఏదైనా ఒక పని చేసామనుకోండి, దానివల్ల మనం చైతన్యాన్ని కోల్పోయేలాగా మనం పని చేయకూడదు. బాగా తాగేసామనుకోండి, ఏమవుతుందండి? తాగిన వ్యక్తి ఏం చేస్తాడు? చిందులేస్తాడు రోడ్డు మీద కదా. అంటే ఆయన యొక్క స్థాయిని, ఆయన యొక్క స్థితిని అన్నిటినీ కోల్పోతాడు. ఎంత గొప్ప ఆఫీసర్ అయినా సరే బాగా తాగి రోడ్డు మీద నడిస్తే వాడిని తిడతారు. అంతేకాని ఆహా నువ్వు గొప్ప ఆఫీసర్ కదా అని ఎవరు పొగడరు. అంటే మన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా, మన స్థాయిని తగ్గించుకునే విధంగా, మన జ్ఞానాన్ని కోల్పోయే విధంగా, మన విచక్షణని కోల్పోయే విధంగా మన ఇంద్రియ భోగం చేయకూడదు. మన యొక్క విచక్షణను కూడా కోల్పోతాం మనం కదా. ఇంద్రియ భోగం ఒక్కొక్కసారి చేస్తే ఎలా చేస్తామంటే మన విచక్షణను కోల్పోయే విధంగా మనం ఇంద్రియ భోగం చేస్తాం. అలా చేయకూడదు ఇంద్రియ భోగం. తర్వాత తన వాక్కు, మనస్సు ఆత్మానుభూతి నుండి వైదొలగని లాగను. మనం ఏ పని చేసినా కానీ మన చైతన్యం సత్వగుణంలో ఉండాలి, శుద్ధ సత్వగుణంలో ఉండాలి. కొన్నిసార్లు మనం చేస్తున్నటువంటి పనులు మనలో రజోగుణాన్ని, తమో గుణాన్ని పెంచుతాయి. బాగా తిన్నాం అనుకోండి, ఏమవుతుందండి? నిద్ర వస్తుంది, తమో గుణంలో ఉండిపోతాం, ఎంతసేపటికి లేవలేము. అదే మితంగా తిన్నాం అనుకోండి, మనిషి యాక్టివ్గా ఉంటాడు, నిద్ర రాదు. అంటే ఆత్మానుభూతి అంటే ఇప్పుడు మనం చేసేటువంటి పని చేయడం వల్ల మనకి ఆత్మానుభవం మార్గంలో ప్రయాణించడానికి, లేకపోతే జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అవసరమైనటువంటి శక్తిని, తర్వాత అవసరమైనటువంటి చైతన్యాన్ని మనం పెంపొందించుకునేలా మనం ఇంద్రియ భోగం చేయాలి తప్ప ఆ ఇంద్రియ భోగం చేయడం వల్ల మన మీద రజోగుణం, తమోగుణం పెరిగిపోయే విధంగా మనము మన ఇంద్రియ భోగం చేయకూడదు. భౌతిక దేహ రక్షణను చూసుకొనవలెను. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఏం చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. అందుకని మీ అందరికీ చెప్తుంటాం, ఏకాదశి చేయాలి. ప్రభుజీ నేను రోజు మెడిసిన్ వేసుకోకపోతే నేను ఏకాదశి చేయలేదు, నేను రోజు మెడిసిన్ వేసుకోకపోతే నేను ఉండలేను, మరి ఏకాదశి చేసిన రోజు మెడిసిన్ వేసుకోవచ్చా లేదా అని అంటారు. అంటే మనం చెప్తాం, ఆరోగ్యం సహకరించకపోతే ఏకాదశి చేయకండి, ఆరోగ్యం సహకరిస్తేనే ఏకాదశి చేయండి. ఏకాదశి వ్రతం చేయడం అనేటువంటిది చాలా 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 మంచిది, ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా మంచిది. కానీ నేను ఈ రోజు తినకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతాను అని అంటే చేయకూడదు. ఈ రోజు నేను తినకపోతే నాకు తలనొప్పి వస్తుంది, నేను కనీసం చాంటింగ్ కూడా చేయలేను అని అంటే తినకూడదు. తినకుండా ఎందుకు ఉంటాము అని అంటే మన భౌతిక అవసరాలు తగ్గించుకోవడం కోసం ఉంటాం. ఈ రోజు తినడం కోసం నేను 1 గంట సమయం స్పెండ్ చేయాలి. ఈ రోజు తినాలి అని అంటే బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి, ఆ కూరగాయలను కడగాలి, కట్ చేయాలి, వంట చేయాలి, అది తినాలి. ఎంత సమయం పోతుందండి మనకి?
అన్నం కూర వండుకొని తినడానికి ఎంత సమయం పోతుంది? కనీసంగా రోజులో 3 గంటలు పోతుంది. తర్వాత అవన్నీ చేసినందుకు మళ్ళీ ఆ ప్లేట్లు కడగాలి, ఆ కిచెన్ కడగాలి, ఆ గిన్నెలు కడగాలి, చాలా ఉంటాయి పనులు. మళ్ళీ అదొక గంట పోతుంది. ఇంత సమయాన్ని నేను వృధా చేయకుండా ఉండాలి, ఇంత సమయంలో నేను భగవంతుడిని స్మరించుకోవాలి అనేటువంటి ఒకే ఒక్క భావనలో మనం ఆ పనులన్నీ ఆపటం. అందుకే మనం ఏకాదశి చేస్తాం. ఏకాదశి చేసేది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అయితే, ఆ ఆధ్యాత్మిక పురోగతి ఎలా వస్తుంది అని అంటే మనం భౌతికంగా పెట్టేటువంటి సమయాన్ని ఆధ్యాత్మికంగా మార్చడం వల్ల అవుతుంది. అంటే ఆ రోజు మనం పూర్తిగా భగవంతుడి యొక్క నామ జపంలో, భగవంతుడి యొక్క నామ స్మరణలో ఉండటం కోసం ఆహారం తినటం లేదు, భౌతిక అవసరాలను తగ్గించుకుంటున్నాం. ఒకవేళ మీరు తినకుండా ఉండడం వల్ల, మీరు ఒకవేళ జపం కూడా చేయలేకపోతున్నాను అని అంటే ఇంకెందుకు తినకుండా ఉండడం? మనకు ఆధ్యాత్మిక లాభం ఏమి ఉండదు. మనకుంటే మహా ఉంటే కేవలం శారీరకంగా లాభం ఉంటుంది, భౌతికంగా లాభం ఉంటుంది తినకుండా. అందుకని యాక్చువల్గా మొన్న ఒక రీసెర్చ్ పేపర్ చదివాను, నాకు శ్రీహరి ప్రభు పంపించారు, వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అందులో ఏమని రాసింది అని అంటే, ఒక వ్యక్తి ఎప్పుడు తింటూ 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 పోతూ ఉంటే రోగాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ రోగము రాకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తి తినాలి, ఉపవాసం చేయాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ ఉపవాసం ఉండాలి, మళ్ళీ తినాలి, మళ్ళీ ఉపవాసం ఉండాలి. మధ్యలో ఉపవాసం అనేది లేకుండా కనుక తింటూ 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 పోతున్నాడు అనుకోండి, అన్ని రోగాలు వచ్చేస్తాయి, షుగరు, బీపీ అన్ని వచ్చేస్తాయి. ఉపవాసం అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అందుకని అలాంటి వ్యక్తికి షుగర్ అనేటువంటి జబ్బు రాదు. అందుకని మనం ఏకాదశి, ప్రతి ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉండడం అనేటువంటిది మన ఆరోగ్యానికి మంచిది, మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి కూడా మనకి మంచిది. అలా అని మిగిలిన రోజుల్లో ఇష్టం వచ్చినట్టు తినొచ్చని కాదు, ఇష్టం వచ్చినట్టు ఇంద్రియ భోగం చేయవచ్చు అని కాదు. మిగిలిన రోజుల్లో కూడా మన ఆధ్యాత్మిక చైతన్యం, మన ఆధ్యాత్మిక సాధనకి డిస్టర్బ్ కాకుండా మనం ఇంద్రియ భోగం చేయాలి. మనం ఏం చేసినా సరే, నేను ఈ రోజు ఇది తింటే ఏమవుతుంది, ఇది చేస్తే ఏమవుతుంది, ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, నేను కృష్ణుని మర్చిపోతానా, నా ఆత్మజ్ఞానానికి నేను ఉపయోగపడుతుందా, లేదంటే నేను ఈ రోజు భాగవతం వింటాం మిస్ అయిపోతానా? అలాంటి పనులు చేయకూడదు. ఒకవేళ మనకి ఏదైనా పని ఉందనుకోండి, ఈ రోజు నాకు పలానా పని ఉంది, ఆ పని కోసమని నేను ఈ రోజు భాగవతం క్లాసు వినలేను అనేటట్టుంటే ఆ పని కూడా మానేయాలి. అంతే తప్ప భాగవతం క్లాస్ వినకపోతే ఏమైంది, నేను ఈ రోజు నా పని నేను చేసేసుకుంటాను అని అనుకోకూడదు. ఏ పని చేసినా ఆత్మజ్ఞానం పొందే విధంగా చెయ్యాలి, ఆధ్యాత్మిక పురోగతి పొందేలా చెయ్యాలి. ఏ పని అయితే ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం అవుతుందో ఆ పనులు ఆపేసేయాలి. ఇది మనం మునుల నుంచి నేర్చుకునేవలసినటువంటి జ్ఞానం. మునులను కూడా మనం గనక గురువులుగా భావించినట్లయితే ఆ మునులను చూసి మనం ఇది నేర్చుకోవాలి. రజస్తమో గుణాలకి కారణమయ్యేటువంటి ప్రతి పనిని, ప్రతి కర్మని వదిలేసేయాలి. కేవలం మనల్ని విశుద్ధ సత్వగుణంలో ఉంచే ఇలాంటి పనులు మాత్రమే చేయాలి, అది ఇంద్రియ భోగం అయినా సరే. ఓకే, అది మనము నేర్చుకోవాల్సిన. కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉండడానికి అవసరమైనటువంటి పనులు మాత్రం చేయాలి. నెక్స్ట్ 40వ శ్లోకం, శిరీష్ మాత. విషయేష్వావిశం యోగి నానా ధర్మేషు సర్వతః విషయే స్వావిశన్ యోగి నానాధర్మేషు సర్వతః గుణదోష వ్యపేతాత్మాన్ విషజ్ఞేత వాయుత్వత్. గుణదోష వ్యపేతాత్మా న విషజేత వాయువత్. యోగి గుణదోష భరితమైన అసంఖ్యాతమగు భౌతిక విషయములచే చుట్టబడి ఉండవచ్చును, కానీ మంచి చెడును అతిశయించిన వాడై అతడు భౌతిక విషయ సంపర్కము నందును వాటిచే చిక్కుపడక వాయు వలె వర్తించవలెను. భాష్యము. గాలి వాయువు యొక్క బాహ్య స్వరూపము కాగా ప్రాణము దాని అంతర్స్వరూపం. గాలి జలపాతము మీదుగా ప్రయాణించినప్పుడు నీటి తుంపరను కూడినదై సేద తీర్చున్నదిగా నగును. ఒకప్పుడు గాలి రమ్యమైన అరణ్యము గుండా దియ్యుచు ఫలపుష్పములు సుగంధములను మోసుకొని పోవును. ఇంకొక సమయములో గాలి అగ్నిని రంగరించి అదే అరణ్యమును భస్మీపటము కావించును. అయినను గాలి తన స్వభావములో నిలిచినదై శుభకర అశుభకర కార్యములు రెండిటి యందు
తటస్థముగా ఉండిపోవును. అట్లే భౌతిక జగత్తునందు మనము హర్ష విషాద పరిస్థితులను అనివార్యంగా ఎదుర్కొనవలసి వచ్చును. కానీ మనము కృష్ణ భక్తి భావన యందు సుస్థిరముగా నిలిచినచో అమంగళముచే కలత చెందబోము, మంగళమునకు అనురక్తము కాబోము. ఆధ్యాత్మిక సాధనలో భక్తుడు ఒకప్పుడు రమ్యమైన గ్రామీణ వాతావరణంలో హరే కృష్ణ మహామంత్రమును జపించుచుండవచ్చును. మరొకప్పుడు అదే కార్యమును నారకీయ నగరములో వనరించు చుండవచ్చును. ఈ రెండు పరిస్థితుల్లోనూ భక్తుడు తన మనస్సును కృష్ణుని అందే లగ్నమునర్చి దివ్యానందమును అనుభవించును. గాలి గాఢాంధకార నిషిద్ధ ప్రాంతముల గుండా ప్రయాణించినను భీతి చెందదు, కలతపడదు. అంటే కృష్ణ భక్తుడు అత్యంత క్లిష్ట పరిస్థితి ఎందైనను భయమునకు లేదా కలవరమునకు గురి కాకూడదు. ఆనందకరమైన రూపరసగంధ శబ్ద స్పర్శలకు అనురక్తుడైన వాడు వాటి ఎందలి విపరీతములచే విరక్తుడగుచుండును. ఈ విధంగా అసంఖ్యమగు మంచి చెడు విషయములచే చుట్టబడిన వాడై లౌకికుడు నిరంతరము కలత చెంది ఉండును. గాలి అన్ని దిక్కులలో ఒకేసారి వీచినప్పుడు వాతావరణము కల్లోలితమగు. అట్లే మనసు భౌతిక విషయములచే నిరంతర ఆకర్షణ వికర్షణలకు గురి అయినచో మానసిక కల్లోలములు చెలరేగి పరతత్వమును తలచుటయే అసాధ్యమగును. కనుక అనాసక్తముగా భౌతిక జగత్తంతటను చెరించెడి కళను మనుజుడు గాలి ద్వారా తప్పక నేర్వవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. గాలి నుంచి నేనేం నేర్చుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ బ్రాహ్మణుడు చెప్తున్నాడు. ఈ గాలి ఏం చేస్తుంది? చల్లటి నీళ్ల మీదుగా వీచినప్పుడు ఆ గాలిలో తేమ ఉంటుంది. అదే గాలి ఎండలో వీచినప్పుడు వడగాలుల్లా తగులుతుంది, మనకి వేడిగా ఉంటుంది. కాబట్టి అలాంటి గాలి ఎక్కడ ఎలా వీచినప్పటికీ ఆ గాలి మాత్రం ఏ విధంగా అయితే, అంటే ఇప్పుడు అదే గాలి అన్ని వైపుల నుంచి వీచింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రళయంలాగా ఉంటుంది కదా. సో సుడిగాలిలా వస్తుంది. సో అలా కాకుండా మన మనస్సును కూడా మనం అలా ట్రైన్ చేయాలన్నమాట. ద్వంద్వాలకి అతీతంగా చేయాలి. గాలి గాలి, అది గాలి ఎలా వీచినా కానీ గాలి గాలి. అలా సుఖం ఉన్నప్పుడు ఒక రకంగా, దుఃఖం ఉన్నప్పుడు ఒక రకంగా ఉండకుండా మనం ద్వంద్వాలకి కనుక అతీతంగా గాలి నుంచి కనుక మనం నేర్చుకోగలిగితే అది ఉత్తమమైనటువంటి శిక్ష, మనం గాలి నుంచి నేర్చుకునేటువంటి. కాబట్టి మనం భౌతిక జగత్తు మొత్తం సంచరిస్తున్నప్పటికీ మనము గాలి మొత్తం సంచరిస్తూ ఉంటుంది, కానీ గాలి ఆ పరిస్థితులకి ఎఫెక్ట్ కాదు. ఓకే, సో ఆ విధంగా మనము అనాసక్తంగా మనము ఉండాలి. భౌతిక జగత్తులో మనకి ఎదురయ్యేటువంటి ప్రతిదీ మనము దాంతో మనం అటాచ్మెంట్ పెట్టుకోకుండా మనం గనక గాలిలా ఉండగలిగితే మనము ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడతాం. ఓకే, ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం మాతాజీ. 41వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ రామ హరే హరే రామ రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.